హలో హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. హాయ్ క్యూటీ పై, థ్యాంక్ యూ. పిచ్చుక గుడిలాగా తయారైంది నా హెయిర్ ఈరోజు అయితే. షాంపూ పెట్టుకుంటే మంచిగా సాఫ్ట్గా అవ్వాలి కదా, మొత్తం గడ్డిలాగా తయారైంది ఈరోజు అయితే. ఇంకా చెప్పండి. హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? హలో హలో హలో, వెల్కమ్. అయ్య బాబోయ్, ఎప్పుడు పడేస్తూనే ఉంటాను నేనైతే. నా ఫోను జస్ట్ మిస్, లేకపోతే కింద పడేది. బాగా చివట్లు పడుతుండే నాకు. నాకు ఐఫోన్ కొనుక్కోవాలని ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా, ఇట్లా నేను కింద పడేస్తానని భయానికి నేను అసలు ఐఫోన్ జోలికి వెళ్ళట్లేదు. అందరికీ ఐఫోన్స్ ఉన్నాయి ఈ కాలంలో, చిన్న చిన్న పిల్లలకి, కాలేజ్ పిల్లలకి ఉన్నాయి. కానీ నేను ఎప్పుడు వాడతానో అసలు నాకు అర్థం కావట్లేదు. ఎలా అంటారు ఇప్పుడు, ఇంతేనా ఇంకా నా పరిస్థితి? యు ఆర్ బ్యూటిఫుల్, ఓ సో నైస్, థ్యాంక్ యూ. ఇంకా చెప్పాలి. హలో, శారీ లైన్ అంటారు కదా, అందుకే మళ్ళీ నేను ఇలా రావాల్సి వచ్చింది. అంతా మీకోసమే. అయినా మీరు ఇప్పుడు మంచిగా మ్యాచ్ చూస్తున్నారు అనుకుంటా. అయినా పర్వాలేదు, నాకు ఇప్పుడు తీరిగ్గా ఉంది కాబట్టి నేను లైవ్ పెట్టాను. మీకు తీరిగ్గా ఉన్నప్పుడు మీరు మాట్లాడుకోవచ్చు. ఇంకా చెప్పండి ఫ్రెండ్స్. బ్లాక్ శారీ అది అసలు ఎక్కడుందో ఏమో అసలు. మేబీ కిడ్స్ బెడ్రూమ్లో పైన అటక మీద ఉండొచ్చు. అంటే మరీ పాత చీరలు నేను అటకెక్కిచ్చాను. ఇంకా రీసెంట్గా కొన్న శారీస్ ఏమో కబోర్డ్స్లో పెట్టుకున్నాను, హ్యాంగర్ కేసేసి కబోర్డ్లో పెట్టాను. మీడియం అంటే మరీ పాతవి కాకుండా కొంచెం మీడియం శారీస్ మాత్రం నేను బీరువాలో ఉంచుకున్నాను, పట్టు శారీస్ కూడా. ఇది మీరు అడిగిన బ్లాక్ శారీ మరి పాతది అసలు, ఖచ్చితంగా అది అటకెక్కి ఉంటుంది. ఇంకా చెప్పండి. ఒక్కసారి కట్టాను నేను మొన్న, ఒక 15-20 రోజులు కింద కట్టాను, అప్పుడే అటకెక్కింది అది. రామ్ రామ్ జీ, ఆప్ కేసే హే? ఇయర్ రింగ్స్, ట్రెడిషనల్ ఇయర్ రింగ్స్ ఇలాంటివి చాలా తీసుకోవాలి. నన్ను షాపింగ్ తీసుకెళ్ళే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎప్పుడు చూసినా మాల్స్ మాల్స్ అంటారు. నా మాల్స్లో ఇలాంటివి దొరుకుతాయా? దొరికినా మనకు కావాల్సిన రేట్స్లో దొరుకుతాయా? ఇదిగోండి జుట్టు ఈరోజైతే మరి ఘోరంగా తాళ్ళు తయారైంది. ఇంకా వంట చేయాలి, ఇంకా వంట చేయలేదు నేను. డిన్నరా? వంటనే కాలేదు, ఇంకా డిన్నర్ ఎలా అవుతుంది? డిన్నర్ నేను 10 o'clock తింటాను. తినేసి ఇంకా 10:30 కల్లా కొంచెం ఫోన్ అలా స్క్రోల్ చేసి మళ్ళీ 11 o'clock 11:30 వరకు లైవ్ పెట్టడానికి అనుకుంటాను. ఒక్కొక్కసారి వస్తాను, ఒక్కొక్కసారి రాను, కుదరదు. చార్మినార్ బెస్ట్ ప్లేస్, కరెక్ట్. కానీ చార్మినార్లో నన్ను ఎవరు తీసుకెళ్తారు? గర్ల్స్కి స్ట్రీట్ షాపింగ్ అంటే చాలా ఇష్టం, కానీ నన్ను ఎవరు తీసుకెళ్లరు స్ట్రీట్ షాపింగ్కి. ఇలా కార్లో వెళ్ళడం, మాల్స్లో దిగడం, మళ్ళీ వచ్చేయడం కార్లో. బస్ ఎక్కక, మెట్రో ఎక్కక ఇలా గడిచిపోతుంది నా లైఫ్ అంతా. ఒకసారి మెట్రో ఎక్కాను నేను నా లైఫ్లో, అదే ఫస్ట్. ఇప్పటి వరకు మెట్రో జోలికి వెళ్ళలేదు. మేబీ నేను కూడా కాలేజ్ స్టూడెంట్ అయిపోతే రోజు మెట్రోలో వెళ్ళేదాన్ని. డిన్నర్ నాట్ డన్, ఐ ఆమ్ గోయింగ్ టు ప్రిపేర్ నౌ. రైస్ వండాలి, పొద్దున చేసిన బీరకాయ కొద్దిగా మిగిలింది, ఇంకేదైనా వేరే కర్రీ చేయాలి. అండ్ నేనైతే 1.5 చపాతీ తింటాను అంతే, రైస్ ఏం తినను. రైస్ వేడివేడిగా మన వాళ్ళ కోసం పెట్టేస్తాను. నేను ఓన్లీ చపాతీ 1, అది కూడా పూరి అంత సైజులోనే ఉంటుంది. 1 అంటే ఇంత పెద్దగా ఉంటుంది అనుకోకండి. పూరి సైజులో ఉండే 1.5 చపాతీ అంతే. మేబీ ఇంకేం చేసుకోవాలి, ఆలు ఉంది, మనం తింటే మళ్ళీ ఆలు లాగా అయిపోతాం కదా, దాని జోలికి వెళ్ళొద్దు. ఇంకా డైటింగ్ కొంచెం సన్నగా అయ్యాను కదా, బుగ్గలన్నీ దిగిపోయినాయి. చబ్బీగా ఉండేదాన్ని, అసలు బుగ్గలన్నీ దిగిపోయినాయి. సరే ఉంటానైతే, మరి నెక్స్ట్ లైవ్లో కలుద్దాం. మీరు హాయిగా క్రికెట్ మ్యాచ్ చూసుకోండి. మా ఇంట్లో కూడా క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు, సో వాళ్ళకి డిస్టర్బెన్స్ చేయాలని ఇక్కడికి వచ్చి లైవ్ పెట్టాను నేను. యూ విల్ హ్యావ్ ఫేస్ వెరీ నైస్. ఓకే, I'm leaving now. Bye. See you soon.